కూడా ఇలా అనిపిస్తుందా? ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా నేను పని చేస్తూనే ఉన్నాను. నాకు రెస్ట్ అనేది లేదు. అలాగే ఒంటరితనంతో భరించలేకపోతున్నాను. ఎక్కువైపోతుంది అని చెప్పేసి. ఇలాంటి ఒక విషాదకరమైన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్‌గా, వైరల్‌గా ప్రతి ఒక్క సోషల్ మీడియా సైట్స్‌లో మనం చూస్తూ ఉన్నాం. అదే విజయారెడ్డి కేసు. మీరందరూ కూడా చూసినట్లు తను చాలా చూడడానికి హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది. అలాగే తనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని కనిపించినప్పటికీ, తన జీవితంలో లోపల చాలా చిత్రహింసలుగా అనుభవిస్తున్నట్టు, అలాగే చాలా ఒంటరితనంగా, చాలా బాధాకరంగా మారింది అని తన మాటల్లో తను వెల్లడించింది సూసైడ్ నోట్‌లో. తన ఒంటరితనమే తన సూసైడ్‌కి కారణమని తన సూసైడ్ నోట్‌లో చెప్పేసింది. మనం ఎందుకు ఒంటరిగా ఉండాల్సొస్తుంది? అలాగే ఒంటరిగా ఉండటం కూడా ఒక ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించేలాగా మార్చుకునే విధంగా మనం మైండ్ సెట్‌ని రీట్యూన్ చేసుకున్నప్పుడే మనము ఒంటరితనాన్ని కూడా చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? మన మైండ్ సెట్‌లో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏదైతే మన మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం మనం చేసే యాక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందో దాన్ని బట్టే మన రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. తను ఒక ఐటీ ఎంప్లాయీ. అలాగే టీమ్ లీడర్‌గా లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే తన పిల్లలు ఇంటర్ చదువుతూ ఉన్నారు. అయినప్పటికీ తనకి ఎక్కడో ఒక మూల జీవితంలో ఒంటరితనం అనేది శాసిస్తూ ఉంది తన జీవితాన్ని. మరి ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఎన్ని పనులు, బాధ్యతలు ఉన్నప్పటికీ ఒంటరిగానే వాళ్ళు అలవరుచుకుంటారు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని. అలా కాకుండా మనం ఏదైతే చెప్తామో, ఏదైతే చేస్తామో, ఏదైతే ఆలోచిస్తామో అదంతా కూడా మన బ్రెయిన్ అనేది మనల్ని ట్యూన్ చేస్తూ ఉంటుంది. బట్ అలాంటి బ్రెయిన్‌ని, మైండ్ సెట్‌ని రివైండ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్టోరీ మనం వినాల్సిందే. ప్రపంచాన్ని శాసించి విశ్వ విజేతగా గెలిచిన అలెగ్జాండర్ తను కొల్లగొట్టుకున్న సంపదంతా కూడా గోతాల్లో వేసుకొని మూటలు కట్టుకొని తన యొక్క సైనికుల సహాయంతో ఈ విశ్వాన్నంతా గెలిచిన ధీమాతో గర్వంతో తను తీసుకెళ్తున్న సంపదన్య కూడా కొంత గాడిదల మీద మూటల్లాగా కట్టేసి మరికొన్ని కిర ఉన్న వాహనాల్లో పెట్టేసి మరికొన్ని తన సైనికుల భుజాల మీద వీపుల మీద మోయిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక సైనికుడు ఇలా అనుకుంటాడు తన మనసులోని భావాలు. అరే! ఇది ఎంత బరువుగా ఉంది. నడవలేకపోతున్నాను. చాలా ఆకలిగా ఉంది. ఇక నా వల్ల కాదు. నేను నడవలేను. ఒక్క క్షణం కూడా, ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్న క్షణంలో అలెగ్జాండర్ చూసి ఏమైంది? ఏంటి ఆలోచిస్తున్నావు? అని అడుగుతూ ఉంటాడు. మామూలుగానే ఉన్నాను అని చెప్పసాగాడు. కానీ అలెగ్జాండర్ అక్కడ ఒక మాట చెప్తాడు. అసలు ఈ మూటల్లో, ఈ గోతాల్లో ఏముందో ఎప్పుడైనా విప్పి చూసావా అంటే, లేదు మహారాజా చూడలేదు అన్నాడు. అయితే అమాంతం మూట దించి ఇప్పుడే ఆ మూటలో ఏముందో విప్పి చూడు అని చెప్తాడు. సోల్జర్ మూట దించి మొత్తం విప్పి చూడగా నాలో బంగారు నాణ్యాలు, నగలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. చూసిన వెంటనే అలెగ్జాండర్ ఈ మూటలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క నగ, ప్రతి ఒక్క నాణ్యం నీ సొంతం ఇక నుంచి ఈ మూట నీకే అంకితం ఇచ్చేస్తున్నాను. తీసుకొని దీన్ని వాడుకో అని చెప్పినప్పుడు తన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం. ఇప్పటి వరకు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, నా వల్ల కాదు, నేను ఇంకా మహారాజు గారికి చెప్పేస్తాను అని అనుకున్న తన మనసు అప్పటికప్పుడు తన నరాల్లో నుంచి శక్తి కూడగట్టుకున్నట్టుగా రోజులకి రోజు ఆ మూటను తీసుకొని పయనిస్తూనే ఉన్నాడు. ఎక్కడ దించలేదు, ఎక్కడ అలసిపోలేదు, ఎక్కడ ఆకలి అని మాత్రం అడగలేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ మూట తనది అనే స్వార్థం, అత్యాస మనసులో ఎప్పుడైతే పేరుకుపోయిందో అప్పుడు తనకు మిగతావన్నీ కూడా చిన్నగా కనిపించాయి. దాన్ని చాలా క్యాజువల్‌గా తీసుకుంటూ వెళ్ళాడు. సో, ఈ విధంగానే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మన భావాలకి, యాక్షన్స్‌కి, థాట్స్‌కి, ఫీలింగ్స్‌కి అలైన్‌మెంట్ ఉంటుందో, కనెక్టివిటీ ఉంటుందో, అప్పుడు మన మైండ్ సెట్ అనేది మనల్ని మనమే మన మైండ్ సెట్‌ని శాసిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే లో ఎనర్జీ లాగా ఫీల్ అవుతున్నాము, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఆ పని యొక్క భారాన్ని, ఆ పని యొక్క ఫలితాన్ని మనకు వచ్చేలాగా ఎప్పుడైతే ఆపాదించుకుంటామో అప్పుడు ఎనలేని ఎనర్జీ అనేది మన సొంతం అవుతూ ఉంటుంది. దీని అర్థం మన మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ టు గౌతమ బుద్ధుడు ఊరికే చెప్పలేదు. మనం ఏం ఆలోచిస్తామో అదే మనకొస్తుంది. మనం ఏమి ఆలోచిస్తామో అదే మనము అని ఎప్పుడో చెప్పాడు. సో, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నేను చెయ్యలేను, నాకిది రాదు అని కాకుండా నేను ఒంటరిని, నేనింకా ఈ లైఫ్ నాకొద్దు అని అనుకున్న క్షణంలో మీరు ఈ సేవకుడిలాగా నరనరాల్లో నుంచి పర్పస్ ఏంటి? మన లైఫ్‌ని జీవించడానికి ఒక పర్పస్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఆ పర్పస్ ఏంటి అనే దాని మీద దృష్టి సారించి ఓడిపోతున్నామా? మళ్ళీ నేర్చుకో, గెలువు. అలసిపోతున్నామా? ఒక క్షణం ఆగిపో. ఒంటరిగా ఉన్నావా? అందరితో మాట్లాడు.
ఇలాంటివి చేయాలే తప్ప లైఫ్‌ని ఎప్పటికప్పుడు తుంచివేసుకోవాలి అనే ఆలోచనల నుంచి బయటికొచ్చేలాగా ప్రయత్నించు. సో, లైవ్ యువర్ బెస్ట్ లైఫ్. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది కదా! సో, ఆనందం అనేది ఎక్కడో ఉండదండి. మనం ఆలోచించే ఆలోచనలోనే ఉంటుంది. మనం చేసే పనుల్లోనే ఉంటుంది. మరి మీకేం కావాలో ఆలోచించండి.